ఐపీఎల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఎల్లో ఆర్మీ గర్జించింది. సంజు శాంసన్ క్లాస్ సెంచరీకి అఖిల్ హుసేన్ మాస్ బౌలింగ్ తోడవడంతో ముంబై ఇండియన్స్ తన సొంత కోటాలనే ఘోర పరాభవాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి సంజు శాంసన్ వెన్నెముకగా నిలిచాడు. ముంబై బౌలర్లను 4లు 6లతో చెడుగుడు ఆడుకుంటూ అద్భుతమైన సెంచరీ బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ ను బోర్డుపై పెట్టింది. చెన్నై బ్యాటింగ్ లో మిగతా బ్యాటర్లు తడబడిన సంజు శాంసన్ మాత్రం వన్ మ్యాన్ షోతో రెచ్చిపోయాడు. 54 బంతుల్లో 10 4లు 6 6లతో 101 పరుగులు చేసి చివరి వరకు ఉండి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ 2026 సీజన్ లో సంజు శాంసన్ కి ఇది 2వ సెంచరీ. ఇక డెవాల్డ్ బ్రేవిస్ 21, రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులు చేయడంతో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది సిఎస్కే. ఇక 208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. అఖిల్ హుసేన్ దెబ్బకి ముంబై టాప్ ఆర్డర్ కకావికలమైంది. 7 పరుగులతో ఉన్న క్వింటన్ డికాక్ ను ముఖ్య చౌదరి అవుట్ చేయగా డానిస్ మాల్వేర్ అలాగే నమ్మందిర్లను ఈ ఇద్దరిని 0 పరుగులకే అఖిల్ హుసేన్ పెవిలియన్ కు పంపించాడు. దీంతో 11 పరుగులకే ముంబై ఇండియన్స్ 3 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేసినా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించలేకపోయారు. వీరిద్దరు కలిసి 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో ఎంత పోరాడినప్పటికీ బౌండరీలు రావడం లేదు. దీంతో దాటిగా ఆడే ప్రయత్నంలో అఖిల్ హుసేన్ బౌలింగ్ లో తిలక్ వర్మ అవుట్ అవడం మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ వెంటనే అతని బౌలింగ్ లోనే సూర్య కూడా అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రూథర్ఫోర్డ్, నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఇద్దరు ఒకే ఓవర్ లో పెవిలియన్ చేరారు. ఇలా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. చెన్నై బౌలర్లు అఖిల్ హుసేన్ నిప్పులు చెరిగే బంతులతో 4 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా నూర్ అహ్మద్ 2 వికెట్లు దిగా ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, అన్సుల్ కాంబోజ్ తలా 1 వికెట్ తీసి ముంబైని 104 పరుగులకే కట్టడి చేశారు. ఇక ఈ భారీ విజయంతో సిఎస్కే పాయింట్ల టేబుల్లో దూసుకొచ్చి 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ 8వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయింది. ఇక ముంబై ఇండియన్స్ కు పెద్ద దరిద్రం ఏమైనా ఉందంటే అది హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్సే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఇటు కెప్టెన్సీ 3 విధాలుగాను ముంబై జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్ లో అతను బ్యాటింగ్ నుంచి ఎటువంటి పరుగులు రాలేదు. అలాగే బౌలింగ్ నుంచి వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అలాగే పరుగులు దారుణంగా ఇస్తున్నాడు. ఇక కెప్టెన్సీలో పూర్తిగా విఫలం. ఇలా అన్ని విధాలుగా హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్. ఇక ఈ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసి ఏకంగా 39 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ లో 1 పరుగే చేసి నిరాశపరిచాడు. ఇలా అన్ని విధాలుగా ముంబై ఓటమిలో హార్దిక్ పాండ్యా బాధ్యుడు.